నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంగముల తరపున ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం 34వ సంకీర్తన 7వ చరణం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 34వ సంకీర్తన 7-9 చరణాలలో దేవుని దూత అన్న మాట పరలోక దూతల సమూహాన్ని సూచిస్తుంది. వారు రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడినటువంటి సేవకులైన ఆత్మలు. తన యందు భయభక్తులు కలిగి జీవించే వారికి వచ్చేటటువంటి శారీరక ఆధ్యాత్మిక ప్రమాదాల నుండి కాపాడడానికి విడిపించడానికి దేవుడు తన దూతలను నియమించాడు. దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకునే వారికే ఈ వాగ్దానం ప్రత్యేకించబడింది. ఈ కీర్తన అంతటిలో యెహోవా యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయూ కొదువలేదు అని చెప్తూనే వారి కొరకు కొన్ని వాగ్దానాలు పొందుపరచబడ్డాయి, ప్రత్యేకించబడ్డాయి. కానీ అవి షరతులతో కూడినవి. అవి ఏంటి అనగా, సమస్త భయాల నుండి విడిపిస్తానని, కష్టం నుండి రక్షిస్తానని, మన చుట్టూ కావలి ఉండడానికి దేవదూతలను పంపిస్తానని, మన ప్రతి అవసరాలు తీరుస్తానని, సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తానని, మనం చేసే ప్రార్థనలు వింటానని, తన సన్నిధితో మనలను ఓదారుస్తానని, మన ఆత్మలను విమోచిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ వాగ్దానాలు మనం దేవునిని వెతికినప్పుడు, మొరపెట్టినప్పుడు, ఆయనకు సమీపంగా ఉన్నప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, అబద్ధమనే చెడుకు మన నాలుకలను దూరంగా చేసుకున్నప్పుడు, ఈ లోకానికి వేరే జీవించినప్పుడు, మంచిని చేస్తూ సమాధానాన్ని వెతికినప్పుడు, పశ్చాత్తాప హృదయాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారంగా ఉంటాం. ఆమేన్.